సార్ ఇక కాంగ్రెస్లో అయితే చేరికలు అయితే భారీగా చేరుతున్నాయి. సో కాంగ్రెస్లోకి చేరికలు అయితే భారీగానే కొనసాగడం జరుగుతుంది. సో రేవంత్ రెడ్డి ముందుగా చెప్పినట్టుగానే సో ఇవి అనే గేట్లు అనేది ఎత్తివేశారు. గేట్లు తీస్తే మేము గేట్లు తీస్తే ఆగరు అని చెప్పి ఆయన చెప్పారు. అయితే నిన్న అంటే కేసీఆర్ పార్టీకి చెందినటువంటి 39 మందిలో చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళి కలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసేటటువంటి పరిస్థితిలోకి రేవంత్ రెడ్డి సుహృద్భావ వాతావరణంలో కలుస్తున్నారు, సహజంగానే కలిసి వాళ్ళ నియోజకవర్గ సమస్యలు ఇవన్నీ చెప్తున్నారు అనేటటువంటి పిక్చర్ని బయట క్యారీ చేస్తున్నారు. కానీ మొదట ప్రారంభమైంది మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు 4 కలవటంతో, ఆ తర్వాత వరుసగా కలుస్తూ ఉన్నారు. నిన్న కంచెర్ల అల్లు అర్జున్ మామ కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా వెళ్ళి కలిసినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి కూడా వెళ్ళి కలిశారు. ఇక వీటన్నిటి నేపథ్యంలో పట్నం మహేందర్ రెడ్డి సతీమణి ఆల్రెడీ రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ అయినటువంటి ఆమె ఆ పార్టీలో చేరిపోయారు. అట్లాగే హైదరాబాద్ మన డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత అండ్ శ్రీలత హస్బెండ్ శోభన్ కూడా చేరిపోయారు. వీళ్ళతో పాటు తీగల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితారెడ్డి, ఆమె కూడా జెడ్పీ చైర్మన్, ఆమె కూడా చేరిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ ఇట్లా చేరుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎటువైపు ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటే గేట్లు తెరిచారనే చెప్పాలి. రెండోది పక్క తాటికొండ రాజయ్య, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ గన్పూర్కి 2 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా చేరటానికి లైన్ క్లియర్ అయింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచేసిందా, వీళ్ళందరూ కాంగ్రెస్ వైపు చూస్తారా అంటే మరొక పక్క మర్చిపోయి కీలకమైనటువంటి నేత బొంతు రామ్మోహన్, కేటీఆర్కి అత్యంత సన్నిహితుడిగా చెప్పే బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి శ్రీదేవి ఇద్దరు వెళ్ళి చేరినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి గేట్లు తెరిచిందనే భావించాలి. గేట్లు తెరిచిన తర్వాత ఇంక ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం చాలా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అయితే ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసిందంటారా? ఆపరేషన్ ఆకర్ష్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఆపరేషన్ ఆకర్ష్లో అంటే ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ స్టార్ట్ చేసిందో లేదో తెలియదు, కానీ చేరికలు మాత్రం భారీగానే ఉంది. ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేస్తే మాత్రం ఇంకొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. సంఖ్యాపరంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి అంటే గతంలో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని నిట్టనిలువుగా చీల్చి అనేక 12 మందిని బీఆర్ఎస్లో చేర్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదే సందర్భంలో తెలుగుదేశం శాసనసభా పక్షాన్ని మొత్తాన్ని విలీనం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. అంటే అప్పుడు తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఒక 2-3 మేము దానికి వ్యతిరేకం అంటే కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారని చెప్పి బుల్డోస్ చేసుకున్నట్టు మెజారిటీ తీర్మానంగా కనీసం దాని మీద ఏకగ్రీవ తీర్మానం కాదు అని చర్చ తీసుకొస్తే కొన్ని మెజారిటీ తీర్మానంగా పరిగణించాలని చెప్పే వాదన తీసుకొచ్చి 2014లో గెలిచినటువంటి తెలుగుదేశం శాసనసభ్యులను అందరినీ చేర్చుకుని తెలుగుదేశం శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. అటువంటి పరిస్థితిని ఫేస్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ రకంగా నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏ రకమైన ట్యాకిల్ చేయబోతున్నారు అనేటటువంటి చర్చ అయితే ఖచ్చితంగా ఉంది స్వాతి. అలాగే సార్, ఇంకొకటి బీఆర్ఎస్ నుండి అయితే ఎమ్మెల్యేల వలసలు అయితే బాగా చేరుతున్నాయి కాంగ్రెస్లోకి. సో మరి ఇలాగే ఈ వలసలు కొనసాగితే మరి ఫ్యూచర్లో బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటంటారు? బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఒక పక్క విచారణ సంస్థలను ఎదుర్కోవాలి, మరో పక్క రాజకీయ పరంగా ఈ నంబర్ గేమ్లో ఈ ప్రధానమైనటువంటి కార్యకర్తలు ఇన్నాళ్ళు అండగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ వైపు చూసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక బలమైనటువంటి సెక్షను బీజేపీ వైపు వెళ్తోంది అనేటటువంటి ప్రచారం ఉంది. దానికి హరీష్ రావు నేతృత్వం వహిస్తారనేది కూడా బయట ఉన్నటువంటి రాజకీయ చర్చ. వీటన్నిటి నేపథ్యంలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఎక్కడ ఉంది ఏంటి అనేది కాలమే నిర్ణయించాలి, భవిష్యత్తే నిర్ణయించాలి. ఓటర్లకు అనుగుణంగానే సొంత గూటిని వీడుతున్నారంటారు రాజకీయ నేతలు. ఇది ఇప్పుడు రాజకీయ వలసలు అనేది భారతదేశంలో ఇది కొత్త కాదు.
రెండోది అసలు వలసలని ప్రోత్సహించి వలసలతోటి రాజకీయం చేసినట్టు 88 మందితో బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ 119 మందిలో 88 స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ మళ్ళీ ఇంకో 12 మంది కాంగ్రెస్ వాళ్ళని తెలుగుదేశం నుంచి గెలిచిన ఇద్దరిని తీసుకోవటం ద్వారా ఏ సందేశం ఇచ్చింది? రాజకీయంగా తమకి ఎదురు లేదు అనేటటువంటి పరిస్థితిని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూసింది. ఈరోజు కాంగ్రెస్ అదే గేమ్ ఆడుతుంది. అదే గేమ్ ఆడేటప్పుడు ఖచ్చితంగా ఆ రోజు కేసీఆర్ ఆడినటువంటి గేమ్ ఈరోజు రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసినట్టుగానే భావించాలి. కానీ దీని భవిష్యత్తు పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇదే రేవంత్ రెడ్డి ఏకఛత్రాధిపత్యం కొనసాగుతుందా? రేవంత్ రెడ్డి తన హోల్డ్ని అట్లాగే కొనసాగిస్తారా? వలసలు వచ్చిన తర్వాత కూడా ఆ నాయకులు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించి పనిచేస్తారా? ఇవన్నీ చర్చనీయాంశాలు. ఇవన్నీ భవిష్యత్తులో చూడాల్సినటువంటి పరిస్థితే ఉంది స్వాతి. బండి సంజయ్ అయితే ఒక కామెంట్ చేయడం జరిగింది సార్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి బయటికి తీస్తాము, బీఆర్ఎస్ వల్ల అవినీతిని మొత్తం బయటికి తీసి కేసీఆర్ని జైల్లో పెడతామని అన్నారు. సో ఇప్పటివరకు అది చేయలేదని బండి సంజయ్ అంటున్నారు. మేమే కనుక అధికారంలో ఉంటే ఈ పార్టీకి కేసీఆర్ జైల్లో ఉండేవాళ్ళని. మీరు బండి సంజయ్ అన్న ఇంకో మాటను మర్చిపోయినట్టున్నారు. హరీష్ రావు కనుక పార్టీని చీల్చుకుని వస్తే మేము ఆహ్వానిస్తామన్నారు. మా పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. అంటే ఇక్కడ ఆ ప్రకటనలో క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే టార్గెట్ కేటీఆర్. అంటే టార్గెట్ బీఆర్ఎస్ కంటే కూడా టార్గెట్ కేటీఆర్. అంటే కేటీఆర్ నుంచి హరీష్ రావును దూరం చేయటం ద్వారా ఒక బలమైనటువంటి పార్టీలో చీలిక తీసుకురావటం ద్వారా, అంటే వాళ్ళకి 39 మంది సభ్యులతో బలంగానే ఉంది. 119 మందిలో 39 మంది సభ్యులు అంటే ఖచ్చితంగా ఒక కన్సిడరబుల్ బలమే. వాళ్ళ దాంట్లో చీలిక తీసుకురావటం ద్వారా రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రతి పార్టీ పనిచేస్తుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసింది అదే, గతంలో కేసీఆర్ అండ్ టీం చేసింది అదే. ఇప్పుడు అదే రివర్స్గా ఆయన పార్టీ మీద ప్రయోగం జరుగుతుంది. ఒక పక్కన బండి సంజయ్ ప్రకటనే కాకుండా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, దుడ్డిల్ల శ్రీధర్ బాబు కానీ, బట్టి విక్రమార్క కానీ వీళ్ళందరూ కూడా ఆ రకమైనటువంటి అంటే భావాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నుంచి క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి. మీరు అంటే కేసీఆర్ నాయకత్వాన్ని ధిక్కరించండి అనేటటువంటి విధంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నం జరిగింది. మీరు పద్మారావుని ప్రతిపక్ష నాయకుడిని చేసుకోండి, ఎల్ఓపిని చేసుకోండి అని చెప్పి ఒక పక్క సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటనిస్తే, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ మాట చెప్తే, ఇంకొక పక్కన ఏ రకమైనటువంటి సందేశం ఇచ్చినట్లు? అది సరదాగా అని ఉండొచ్చు, కానీ అదే సందర్భంలో క్లియర్గా రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. హరీష్ రావు కూడా నాకు ముఖ్యమంత్రి స్థానం ఇస్తే నేను మేడిగడ్డను బాగు చేస్తా అన్నాడు. ఆ సందర్భంగా కూడా దాన్ని టార్గెట్ చేసి కూడా రాజగోపాల్ రెడ్డి కానీ మిగతా మంత్రులు కానీ, రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు కూడా చాలా క్లియర్గా దానిలో ఉన్నటువంటి రాజకీయ కోణాన్ని హరీష్ రావు రాజకీయపరమైన ఆశలు రెచ్చగొట్టడానికి చేసినటువంటి ప్రయత్నం అయితే క్లియర్గా కనిపిస్తోంది. చూడాలి దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, ఇవి ఎటు వెళ్తాయి, ఇక్కడ మొదలైనటువంటి చర్చలు ఎక్కడ ఆగుతాయి, కార్యాచరణలు ఎలా ఉంటాయి, నిజంగానే హరీష్ రావు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారా, లేదా హరీష్ రావు కేవలం అంటే గతంలో ఒక సందర్భంలో చెప్పినట్టుగా నేను మా మామతోటే ఉంటాను, మా మామ అడుగుజాడల్లో పెరిగినవాడిని, మా మామ నీడలో పెరిగినవాడిని, నేను మా మామ వెంటే ఉంటాను అన్నట్టుగా అదే మాట మీద ఉంటారా, లేదా రాజకీయపరమైనటువంటి అవసరాలు రీత్యా పార్టీ మారతారా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే, ఒక పక్క కేసీఆర్ అండ్ కేటీఆర్, ముఖ్యంగా కేటీఆర్ చుట్టూ పలు వివాదాలు ముసురుకుంటున్నాయి. పలు అంశాలు అంటే పట్టణాభివృద్ధి శాఖలో జరిగినటువంటి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో జరిగినటువంటి పలు చెల్లింపులు కానీ, పలు నిర్ణయాలు కానీ, పలు అనుమతుల జారీ కానీ, వీటన్నిటి చుట్టూ వివాదాలు జరుగుతున్నాయి. మరో పక్కన కేసీఆర్ చుట్టూ కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. వీటి నేపథ్యంలో హరీష్ రావు సేఫ్గా ఉంటారా, హరీష్ రావు ఎట్లా ఉంటారు అనేది కూడా కీలకం. హరీష్ రావుకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిదాయకం. దాని మొత్తాన్ని ఆ రకంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది స్వాతి.